నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పవిత్ర అలాగే చందు ఇష్యూ మనం చూసాము. పవిత్ర గారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోయారు. ఆ తర్వాత చందు గారు ఆవిడ డెత్‌కి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఆమె డెత్‌నయితే ఆయన జీర్ణించుకోలేక, ఆవిడ లేదనే విషయాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీని గురించి బయటంతా కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వీటిపైన మనతో మాట్లాడడం కోసం ఆర్ట్ డైరెక్టర్ సతీష్ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాము. అసలు తన అభిప్రాయం ఏంటి? వచ్చే కామెంట్స్‌కి తన ఫీలింగ్ ఏంటి? తను మన ఛానెల్‌కి కూడా ఒక ఇంటర్వ్యూ చిన్న బైట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. తన ఒపీనియన్ ఏంటి అనేది డైరెక్ట్‌గా తన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సతీష్ గారు. ఆహ్, సతీష్ గారు, మీరు నిన్న ఇచ్చిన వీడియో మీరు కూడా చూసే ఉంటారు. దానికి కామెంట్స్ ఎలా వచ్చాయి? పవిత్ర గురించి కానీ, లేదంటే చందు గారి గురించి కానీ హ్మ్. ఎటువంటి కామెంట్స్ వచ్చాయని చెప్పి. వాళ్ళ గురించయితే మీరు చాలా పాజిటివ్‌గా చెప్పారు. మీకు అంతకు ముందే వాళ్ళు తెలుసా అసలు? ఎప్పుడైనా పరిచయం ఉందా మీకు? బేసికల్లీ నేను సీరియల్స్‌కి గట్టా డిపార్ట్‌మెంట్ వర్క్ చేపిస్తాను. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి చాలామంది అందరూ కో ఈ మధ్య కాలంలో ఎళ్తలేదు అంతే ఒక 2 ఇయర్స్ నుంచి. గానీ అంతకుముందు మొత్తం తెలుసనమాట. ఓకే. జనరల్‌గా వాళ్ళు పర్సనల్‌గా తెలియదు గానీ సెట్స్‌లో గట్టా హాయ్, బాయ్ అంతే. ఓకే. పవిత్ర గారు, అలాగే చందు గారు నార్మల్‌గా 'చందు' మీకు గారు పరిచయం. అంతా తెలవదు. ఓకే. 'పవిత్ర' గారు, 'రాధమ్మ కూతురు' అప్పుడు ఒకసారి కలిసారు. దాని తర్వాత వేరే సీరియల్‌కి వేరే సీరియల్‌లో అయితే ఇట్లా మీటప్ అయితే వచ్చినప్పుడు డెకర్ చేసినా నేను. బాగుంది నైస్ వర్క్ అని ఓకే. అది వాళ్ళ ఇంట్లో ఈవెంట్స్‌కి అట్లా చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా చేసినా. అయితే వీళ్ళ రిలేషన్ 5 ఇయర్స్ నుంచి ఉంది గదా! ఆ హ్మ్. టైంలో మీకు తెలుసా అసలు వీళ్ళు రిలేషన్‌లో ఉన్నారు ఇలా అని చెప్పి? అదంతా మనం ఎందుకండి అసల మనం ఎవరు జనరల్‌గా మీరెవరు? నేనెవరు? అసలు ఆళ్ళెవరు చూసేవాళ్ళెవరు మాట్లాడడానికి? ఎవ్వరు ఎవరికీ పెట్టరండి. ఏవండీ ఆళ్ళు చనిపోయారు కాబట్టి ఈరోజు ఈ ఛానెల్‌లో వ్యూస్ ఎళ్తున్నాయనో, లేకపోతే నలుగురికి మంచి మాట చెప్దామనో, లేకపోతే నిజం చూపిద్దామనో, లేకపోతే న్యూస్ అంటే ఇది, న్యూసెన్స్ అంటే ఇది అని చేయడానికో అంతే వీడియో గాని, అవును. వాటెవర్ జనానికి ఇప్పుడు ఆళ్ళ గురించి ఏవండీ ఆయన బతికున్నప్పుడు ఆయనకేదైనా ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళావా? ఆయనకేదైనా గుడ్ న్యూస్ అయితే, హ్యాపీ బర్త్‌డే అయితే నువ్వు స్టోరీ పెట్టావా? ఏం చేయలేనప్పుడు చనిపోయిన తర్వాత ఆ నెగెటివ్‌ని ఇంకా స్ప్రెడ్ చేయడం కోసం మనం ఎవరండి? మనం ఓన్లీ జస్ట్ నార్మల్ ఒక రూమర్‌ని ఇంకా స్ప్రెడ్ చేసే మనుషులనమాట. అటువంటి రూమర్స్ వలన ఆయన కూడా చనిపోయాడు. ఆ రూమర్స్‌ని క్రియేట్ చేయడమే మన ప్రజలకి అలవాటనమాట. ఆ రూమర్స్‌ని ఇంకా పెద్దయి జేసి జనాన్నందరిని చంపడమే మనిష్టం. అదే అన్ గోల్ మనిష్టం. అంటే ఇప్పుడు ఈ వస్తున్న రూమర్స్ వల్లే ఆయన చనిపోయాడంటారా? లేదంటే పవిత్ర గారు చనిపోయింది తట్టుకోలేక చనిపోయాడంటారా? 100%, 100% అండి. ఏవండీ దిమాక్‌లో బుర్రకాయ ఉన్నోళ్ళు ఎవ్వరైనా గానండి, బాగా డీప్‌గా లవ్ జేసినప్పుడు, బాగా డీప్‌గా ఓన్ అనుకున్నప్పుడు ఇంత బాధపడుతున్నప్పుడు ఎవరికాళ్ళు సర్దుకుని సంకలో కెమెరా పట్టుకునెళ్లి ఇంటర్వ్యూలు చేసేది చాలా పెద్ద పెద్ద ఛానెల్‌లో. అంతేగాని దాని ఎనకాల ప్రాసెస్ ఏంటి? ఆయన ఎలా ఉంటున్నాడు? ఎక్కడుంటున్నాడో? ఏంటి? ఇప్పుడు ఆయన డెప్త్‌కి తీసుకుంటున్నాడా? లేదా? అని ఆలోచించలేదనమాట. అది చాలామంది అందుకే చనిపోతారు. ఎవరు లేక ఒంటరితనం ఏదో మందేసుంటారు. లేకపోతే నార్మల్‌గానే ఆవిడ ఆలోచన వచ్చుంటది. అట్లా అయిపోయిందనమాట. ఇంకా కావాలి అని చె అనుకోకుండా జరిగింది మాత్రం ఆవిడ చనిపోవడం. కావాలని మనందరం కూడా నిందలేసి చంపింది మాత్రం అంటే ఈ చందు కామెంట్స్ గారిని. వల్ల వీటి వల్లే చనిపోయాడు అంటారు. కమెంట్స్ వల్ల అలాంటి పిరికోడైతే కాదండి. గానీ ఒకటైతే చెప్తానండి మీకు. హ్మ్. జనరల్‌గా చాలామంది అనుకుంటారనమాట. "నీకేం తెలుసురా బచ్చా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు" అంటారు. వాళ్ళ గురించి నేను ఎవరినండి మాట్లాడాను. నేను ఎవరిని కాదు, మీరు ఎవరో కాదు, ఈవిడ ఎవరో కాదు. గానీ ఒక విషయం ఆవిడ చనిపోయింది. నలుగురికి చిత్రీకరణ ఒక టీవీలో వస్తారు. ఒక మహిళ చనిపోయిందని ఒక ఆందోళనకి అలా ఎందుకు చనిపోయింది అన్న ముచ్చట మాట్లాడనీకే నేనొచ్చిన. హ్మ్. నాకు తెలిసింది నేను చెప్తా. మీకు తెలిసింది మీరు చెప్పండి. వాళ్ళకి తెలిసింది ఆళ్ళు కామెంట్‌లో పెడతారు. అంతేగాని వాటెవర్ ఇక్కడ ఏం కావాలి అంటే ఎవరికి తెలిసింది తెలియకుండా మాట్లాడేసిన వాళ్ళని కూడా ఆయన గుచ్చుకుంది చాలా వరకు. హ్మ్.